ఒకటో అధ్యాయము 6, 7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా! దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఉన్న దేవునికి స్తోత్రం. చెరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6, 7 వచనాలు ఒకసారి మనం గమనించినప్పుడు 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పును, మహిమనియు, ఘనతయు కలుగును గాక అని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, నీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలయ. ఈ ఉదయకాల సమయంలో దేవా నిన్ను స్తుతించుటకు నీ కృప చూపించారు. దేవా నీ గ్రంథమందులో ఆశ్చర్యకరమైన నీ మాటలు ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మా అందరితో మాట్లాడమని, మా ఆత్మీయ జీవితాలు బలపరిచి ముందుకు నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు అపోస్తలుడైన పేతురు గారు ఈ యొక్క పత్రిక వ్రాస్తూ ఉంటున్నాడు. ఆయన తెలియజేస్తున్న ఈ మాటలు ఒకసారి గమనించినప్పుడు విశ్వాసపు పరీక్ష అనేది మనం చూస్తూ ఉంటున్నాం. మన యొక్క ఆత్మీయ జీవితంలో శోధనలు ఎలా వస్తూ ఉన్నాయి, ఆ శోధనలు ఎలా జయించాలి అనేది ఇక్కడ మనం తెలియజేయబడుతూ ఉంటుంది. ఆయన ఏం చెప్తున్నాడంటే, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము ఉన్న కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది అని అంటున్నాడు. అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనల చేత, దానికి ముందు వాక్యాన్ని మనం గమనించినప్పుడు కడవరి కాలం ముందు బయలుపరచుచుండ పెద్ద దేవుని శక్తి చేత కాపాడు మీ కొరకు మీ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడుచున్నది. మన స్వాస్థ్యము ఇందువలన మీరు ఆనందించుచున్నారు అని, మిక్కిలి ఆనందించుచున్నారు అని తెలియజేస్తూ కానీ అని అంటున్నాడు. మన స్వాస్థ్యము ఎక్కడ ఉంది? పరలోకమందు ఉంది. ఆ యొక్క స్వాస్థ్యము మీకు ఏర్పాటు చేయబడి ఉన్నదని మీరు సంతోషిస్తూ ఉంటున్నారు. అయితే ఆ పరలోక రాజ్యమునకు చేరే ముందు, ఆ పరలోక రాజ్యంలో స్థిర నివాసములోకి, ఆ దేవాతి దేవుని యొక్క మహిమా సన్నిధానంలోకి నిరంతరము సంతోషము, సమాధానము, నెమ్మది కలిగిన ఆ దేవుని యొక్క రాజ్యంలోకి మనము చేరే ముందు ఈ లోకంలో ఏమొస్తా ఉన్నాయి, కానీ ఏమొస్తా ఉన్నంటే అవసరాన్ని బట్టి అంటున్నాడు. కొన్ని పరిస్థితుల వలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, ఎందుకంటే మీ స్వాస్థ్యము పరలోకమందు ఉందని, మేము దేవుని బిడలమని,
మేము ఆయన రాజ్యమునకు వారసులమని, మేము ఆయనతో కలిసి నిత్యము ఆయన్ని ఆరాధిస్తూ సంతోషిస్తూ ఏ ఎండలేని, ఏ వడగాలి లేని ఆ మంచి స్వాస్థ్యానికి మేము చేరబోతూ ఉంటున్నాము. మాది ఈ లోకము కాదు, మాది నిత్యరాజ్యము. మా దేవాతి దేవుని యొక్క సమ్ముఖానికి మేము చేరుతామనే నిరీక్షణతోనూ, విశ్వాసంతోనూ ఆనందిస్తూ ఉన్నారు మీరు. కానీ కొన్ని అవసరాలను బట్టి మీకు నానా విధములైన శోధనలు మీకు కలుగుచున్నవి అని అంటున్నాడు. మన విశ్వాసపు పరీక్ష. మీరు ఏ విధంగా అయితే ఆ నిత్యరాజ్యములోకి చేర్చబడతామని నమ్మకముతో, విశ్వాసంతో ఆనందిస్తూ నా సముఖానికి వస్తూ ఉంటున్నారో, అయితే మీకు కొన్ని అవసరాలను బట్టి ఏమి ఏర్పడుతూ ఉంటాయంటే శోధనలు వస్తూ ఉంటాయి. మీ విశ్వాసానికి పరీక్ష కలుగుతూ ఉంటుంది అని రాయబడి ఉంటుంది. అయితే ఈ యొక్క విశ్వాసపు పరీక్షలో మనం నిలిచిన వారంగా మనం ఉండాలి. ఈ విశ్వాస పరీక్షలో మనము శోధనలను జయించే వ్యక్తులుగా మనం ఉండాలి. శోధనలు ప్రతి ఒక్క వ్యక్తికి వస్తూ ఉంటాయి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనములో రాయబడి ఉండిద్ది. శ్రమల కొరకే నరులు ఉన్నారు అని రాయబడి ఉండిద్ది. శ్రమలు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. అయితే ఆ యొక్క శ్రమలలో మనము నిలిచిన వారంగా మనం ఉండాలి. ఆ శ్రమలను జయించే వ్యక్తులుగా మనం ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2, 3 వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడుతున్నప్పుడు అది మహదానందమని ఎంచుకునుడి అని అంటున్నాడు. నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహదానందమని ఎంచుకోవాలంట. నా సహోదరులారా, మీ విశ్వాసముకు కలుగు పరీక్ష అని అంటున్నాడు. ఈ యొక్క విశ్వాసపు పరీక్షలో ఏమేమి మనం నేర్చుకుంటామంటే ఓర్పును పుట్టించునని ఎరిగి, విశ్వాస పరీక్షలు ఏమొస్తుంది? ఓర్పు వస్తూ ఉంటుంది. ఆ ఓర్పు మనకు ఏం కలుగు చేస్తూ ఉంటుందంటే అది మహదానందమని ఎంచుకోవాలంట. శోధనలో ఎవరైనా ఆనందం పుట్టిద్దా? శ్రమల్లో ఆనందించగలుగుతారా? మనసంతా బాధతో, దిగులుతో నిండిపోయి ఉండిద్ది. అయితే ఆ శోధనలు మహదానందమని ఎంచుకోవాలంట. శోధనలు సహించువాడు ధన్యుడు అని రాయబడి ఉంటుంది. మన బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూసినప్పుడు వాళ్ళందరూ వాటన్నిటిని అనుభవించారు. ప్రాక్టికల్‌గా వాళ్ళు అనుభవించారు. అనుభవించకుండా ఎవరూ చెప్పలేదు. పరిశుద్ధాత్మ దేవుడు తానే శోధనలు అనుభవించి ఎలా ఆ యొక్క శ్రమలలో నిలబడాలో చూపిస్తూ వచ్చాడు. మన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితం మనం గమనించినప్పుడు వాళ్ళు విశ్వాస వీరులుగా ఏ విధంగా అయితే చేర్చబడ్డారో హెబ్రీ పత్రికలో అక్కడ రాయబడి ఉంటుంది. ఒక్కొక్కరి జాబితాను అక్కడ ఇస్తూ ఉంటాడు. అంటే ఆ విశ్వాసపు యొక్క జాబితాలో చేర్చబడిన వారు అనేక మంది వారి జీవితాల్లో ఎదురైన అనుభవాలు, వాళ్ళు దేవుని కొరకు నిలబడిన విధానము, వాటన్నిటిని అక్కడ లిఖించాడు. వారి జీవితాలు గమనించినప్పుడు వారి జీవితంలో అవి అనుభవించారు శోధనలో. ఆ శోధనలో వాళ్ళు ఓర్పును కలిగి ఉన్నారు. ఆ శోధనలో కృంగిపోయి లేవనెత్తబడిన వారుగా ఉంటున్నారు. అన్నిటినీ విశ్వాసం ద్వారా జయించిన వ్యక్తులుగా వారు కానొస్తూ ఉంటున్నారు.
వాళ్ళందరూ కూడా మనకు వాళ్ళ యొక్క మాదిరిని మనకు కనపరుస్తూ ఉంటున్నారు. ఏ శోధనలు వచ్చినప్పుడు, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఏ విధంగా మనము తప్పించబడాలి, ఆ శోధనలో వాళ్ళు ఏ విధంగా నిలబడ్డారు అన్నదానికి అనేక మంది ఉదాహరణలు మనకు కానొస్తూ ఉంటాయి. వారి జీవితాలు కానొస్తూ ఉంటాయి. మొదటగా మనం విశ్వాసపు ఆయనకి తండ్రిగా ఉన్న అబ్రహాము యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు, అబ్రహామును దేవుడు 75 సంవత్సరాల వయసులో ఆయన్ని పిలుచుకున్నాడు. నీవు నీ ఇంటి నుంచి, నీ బంధువుల నుంచి వారందరిని విడిచిపెట్టి నన్ను వెంబడించుము అని అన్నాడు. ఏ ఆధారం లేని ఆ యొక్క సమయములో దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు. దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. దేవుడు చూపించే దేశానికి వెళ్ళటానికి ప్రయాణమయ్యాడు. అది ఆలోచన చేస్తేనే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి. దేవుడు ప్రత్యక్షంగా కనపడ్డాడా? లేదు. ఒక స్వరము చేత దేవుడు అబ్రహామును పిలిచాడు. అది అతను నమ్మాడు. నమ్మటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన విశ్వాసము ఏదైతే మనం కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోమన్నాడో, అది తుది వరకు ఆ యొక్క విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఏది ఏమైనప్పటికీ కూడా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఎట్లా నమ్మాడు అనంటే, ఆయన అప్పటికి ప్రత్యక్షం కాకుండా ఒక స్వరాన్ని బట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్ముతూ ఉంటున్నాడు. వెళ్తూ ఉన్నాడు. నేను నీ సంతానమును ఆశీర్వదిస్తాను అని అన్నాడు. నేను గొప్ప జనముగా చేస్తాను అని అన్నాడు. ఒక సందర్భంలో సముద్రము దగ్గరికి తీసుకుని వెళ్తా ఉన్నాడు. సముద్రపు ఒడ్డున నిలుపుతూ ఉంటున్నాడు. లేతే ఇసుక దెబ్బల దగ్గరికి తీసుకువెళ్తున్నారు. ఇసుక దెబ్బల దగ్గర ఇసుక రేణువులను లెక్కబెట్టుము అని అంటున్నాడు. ఒక్కోసారి ఆకాశం వైపు చూపిస్తూ ఉంటున్నాడు. ఆకాశంలో నక్షత్రాలు లెక్కబెట్టుము అని అంటున్నాడు. అయి నువ్వు లెక్క పెట్టగలవా అని అంటున్నాడు. ఇసుక నువ్వు లెక్క పెట్టగలవా అని అంటున్నాడు. నా వల్ల కాదయ్యా అంటే నీకు అంత సంతానాన్ని ఇస్తాను అంటున్నాడు. ఇలా 25 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒక్కరు కూడా లేరు బిడ్డలు. ఎంతగా ఆ యొక్క వ్యక్తి ఆ బిడ్డల కొరకు, ఆ బిడ్డ కొరకు ఎంతగా ఆశించి ఉంటాడో. ఈ లోకంలో వెండి వస్తా ఉంది, బంగారం వస్తా ఉంది. గుర్రములు గాని, లేదా గాడిదలు గాని, పశువులు గాని, గొర్రెలు గాని సంపద కలుగుతూ ఉంటుంది. పనివారు పెరుగుతా ఉంటున్నారు. అన్ని విధాలుగా బానే ఉంటుంది. ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో, ఆ ఇసుక రేణువుల కంటే ఎక్కువగా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని, ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని ఏదైతే చెబుతూ వచ్చాడో, అది మాత్రం నెరవేర్చబడటం లేదు. భౌతికంగా అనేక రకాలుగా అబ్రహాము ఆశీర్వదించబడుతూ వస్తున్నాడు. ఇలా 25 సంవత్సరాలు ఊరించి ఒక వ్యక్తినిచ్చాడు. ఆ వ్యక్తి ఇస్సాకు. వాగ్దాన పుత్రుడుగా ఇస్సాకును ఇచ్చాడు. అయితే ఇస్సాకునిచ్చిన తర్వాత కొద్ది సంవత్సరాలు ఇస్సాకును అబ్రహాము ప్రేమించును అని రాయబడింది. అటు తర్వాత అని రాయబడి ఉండిద్ది. అబ్రహామును పిలువగా చిత్తం ప్రభువా అని అంటున్నాడు. నీవు ప్రేమించు ఇస్సాకును అని అంటున్నాడు. ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాడంట? అబ్రహాము ఇస్సాకును ప్రేమిస్తూ ఉంటున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనగా మనల్ని ప్రేమించాడు. అయితే
అబ్రహాము యొక్క మనసు ఇప్పుడు ఎక్కడుందంటే తన కుమారుని మీద ఉంది. దేవుడు అబ్రహామును ప్రేమించాడు. నేను చెప్పే ఆ యొక్క స్థలంలోకి నువ్వు వచ్చినట్లయితే నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. అయితే అబ్రహాముకు హృదయంలో ఉండవలసిన దేవుడు, దేవుని యొక్క స్థానంలో ఎవరుండాలయ్యా అంటే తన కుమారుడు ఉంటున్నాడు. ఈరోజు సమాజంలో మనం గమనించినప్పుడు దేవుని కంటే ఎక్కువగా మనము ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉంటాం. దేవునిచ్చిన బిడ్డలైనా కావచ్చు, లేకపోతే ఈ లోకంలో ఉన్న డబ్బును కావచ్చు, ఈ లోకంలో ఉన్న పేరును కావచ్చు, ఈ లోకంలో ఉన్న స్థితిగతులను బట్టి కావచ్చు, మనం అతిశయిస్తూ ఉంటాం. అతిశయించువాడు దేవుని బట్టి అతిశయించాలి అని రాయబడి ఉంటుంది. కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయిస్తూ ఉంటారు అని రాయబడి ఉంటుంది. అనగా ఈ లోక సిరి సంపదల మీద మన యొక్క హృదయంలో కొంతమంది గూడు కట్టుకుంటూ ఉంటారు. నాకేమి దిగులు, నాకు భయమేమీ లేదు అని ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉంటాడు. అయితే అబ్రహాము గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, నీవు ప్రేమించు ఇస్సాకును. అంటేగా అబ్రహాము ఇస్సాకు మీద అత్యధికమైన ప్రేమను పెట్టుకున్నాడు. ఎంత ప్రేమిస్తూ ఉంటుందంటే లేక పుట్టిన కుమారుణ్ణి అంతగా తన యొక్క ప్రాణమంతా ఇస్సాకు మీద పెట్టుకొని అపురూపంగా చూచుకుంటూ ఉంటున్నాడు. అంతే కదా, మన బిడ్డలు మనకి ఎంత అపురూపంగా ఉంటారు. వాళ్ళకి ఏ చిన్నది జరిగినా మనం కంగారైపోతాము, కలవరపడిపోతూ ఉంటాము. ఏ చిన్న ఇది వచ్చినా కూడా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉంటాము. ఎంతో కలవరంతో మన హృదయం నిండిపోతూ ఉంటుంది. అది మనకు పెద్ద శోధనలా కానొస్తూ ఉంటుంది. అయ్యా ఈ సమస్యలోంచి తప్పించయ్యా, ఈ శోధన నుంచి తప్పించయ్యా, మా పిల్లవాడికి బాగాలేదు, తట్టుకోలేకపోతూ ఉంటున్నాడు, జ్వరంతో తట్టుకోలేకపోతూ ఉంటున్నాడు, బాధతో తట్టుకోలేకపోతూ ఉంటున్నాడు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. ఆ పిల్లవాడికి చిన్న దెబ్బ తగిలితేనే మనం కలవరపడిపోయి, అధైర్యపడిపోయి, ఉదయం అంతా కలవరంతో ఉండిద్ది. అలాంటి అపురూపంగా మనం మన బిడ్డలను చూసుకుంటూ ఉంటాము. లేక పుట్టిన అబ్రహామును తన బిడ్డను ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ఆ యొక్క ఇస్సాకును అంటూ ఉంటున్నాడు, నీవు ప్రేమించు ఇస్సాకును ఏం చేయాలంట, మోరియా దేశంకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక పర్వతం మీద బలిగా ఇవ్వు అని అంటున్నాడు. ఇది ఎంత కష్టము, ఇది ఎంత శోధన, మన విశ్వాసానికి పరీక్ష. ఇక్కడ యాకోబు పత్రికలో ఏమని రాబడుతుంది, మీరు శోధనలో పడినప్పుడు అది మహదానందం అని ఎంచుకోవాలనంట. ఇది సంతోషకరమైన వార్త. నీ బిడ్డను నా కొరకు దహన బలిగా అర్పించుము అనేది సంతోషకరమైన వార్త. ఆనందించుడి, మరలా చెబుతున్నాను ఆనందించుడి, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ఈ శోధనలో ఏ విధంగా ఆనందించగలుగుతాము? ఆనందించగలిగిన విశ్వాసపు మనలో ఉందా? మనకు శోధనలో చూపున్నప్పుడు కృంగిపోయే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? ఈ శోధన దేవుడు ఎందుకొరకు నా మీదకి రాయనిచ్చాడు, దీన్ని జయించగలిగిన హృదయాన్ని దేవా నాకు దయచేయము. అందుకే యేసు ప్రభువు మీరు శోధనలోకి ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి మీరు ప్రార్థన చేయుడి అని అంటాడు. అయితే ఈ శోధనలు మనం సహించే వ్యక్తులుగా మనం ఉండాలి. మన యొక్క పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నదని, మనం దేవుని యొక్క రాజ్యమునకు వారసులుగా ఉన్నామని ఆనందించుచున్నారు. కానీ అవసరాన్ని బట్టి కొన్ని సమయాలలో మీకు శోధనలు వస్తాయి.
ఆ శోధనల ద్వారా మీరు శుద్ధ సువర్ణంగా మార్చబడతారు. మీరు మంచిగా ఆయన వల్లే పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చబడటానికి మనకు ఆ శోధనలు వస్తూ ఉంటాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దహన బలి అర్పించడానికి మోరియా దేశంలోకి వెళ్ళవలసిన వస్తుంది. ఈ యొక్క ప్రయాణం మాట, శోధనలో ప్రయాణము. అది ఒక తండ్రి తన కుమారుని తీసుకున్నాడు, పనివారిని తీసుకున్నాడు, బయలుదేరాడు. దేవుడు చెప్పిన స్థలానికి బయలుదేరాడు. ఈ ప్రయాణంలో ఇస్సాకును బలి ఇవ్వాలి. ఈ ప్రయాణం ఒకసారి జాగ్రత్తగా ధ్యానం చేయండి. ఇన్ని ఆలోచనలు వస్తాయి, ఇన్ని విధాలుగా సాతాను శోధిస్తూ ఉంటాడు, ఇన్ని విధాలుగా ఇది తప్పిపోతే బాగుండు అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి, వెనక్కి వెళ్ళిపోతే బాగుండు అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఎక్కడ కూడా అబ్రహాము వెనకడుగు వేయలేదు. ఎంతగా తను ప్రేమిస్తున్నాడు అంటే దేవుడేమో సెలవిస్తుంది, నీవు ప్రేమించు ఇస్సాకును అని అంటున్నాడు. అనగా తను హృదయమంతా ఇస్సాకు మీద ఉంది. అలాంటి ఇస్సాకును బలి ఇమ్మన్నప్పుడు అది మామూలు శోధన, అది మాటలకి అందని విధానం. ఏ తండ్రి కూడా తన కుమారుణ్ణి, తన కుమార్తెను ఎవరు కూడా చంపలేరు. ఒకవేళ చిన్న దెబ్బ కొడితేనే బాధపడిపోతూ ఉంటాము. అయ్యో కొట్టేనే, పిల్లల్ని కొట్టేమే, పిల్లల్ని తిట్టేమే, కొట్టకుండా ఉంటే బాగుండేదే, వాడు ఏడుస్తున్నాడే. మళ్ళీ ఓదార్చడానికి రకరకాలైన కొన్ని ఇచ్చే వ్యక్తులుగా మనం ఉంటాము. ఆ ఏడుపు తగ్గటానికి, వారి బాధ చూడలేక కొట్టి మళ్ళీ మనమే బాధపడుతూ ఉంటాము. అలాంటిది తానే బిడ్డ మీదే ప్రాణం పెట్టుకున్న ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో ఈ విశ్వాసపు పరీక్ష వచ్చింది. ఎలా జయిస్తూ ఉన్నాడు అని అంటే, మొదటగా ఆ కొండ మీదకి వెళ్ళాడు, ఆ బిడ్డను కట్టివేశాడు, ఆ కత్తి ఎత్తివేశాడు. అయితే రాయబడి ఉంటుంది, ఆ చివరి క్షణంలో దేవుడు అబ్రహామును ఆపుతూ ఉంటున్నాడు. అనగా తన కత్తి ఎత్తాడు అని అంటే ఇస్సాకు ఇక లేడని నిర్ణయించుకున్నాడు. అనగా ఇస్సాకును ఎక్కడ చంపివేశాడయ్యా అంటే ముందు తన హృదయంలో చంపివేశాడు. హృదయం కఠినపరచబడితేనే కదా చంపగలిగేది. అనగా హృదయంలో ఇస్సాకును తీసివేసుకున్నాడు. అప్పుడు కత్తి ఎత్తాడు. అప్పుడు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అందుకే మరో చోట రాబడింది, అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చెను అని కొత్త నిబంధనలో రాయబడి ఉంది. ఎక్కడ బలి ఇచ్చాడయ్యా అంటే తన హృదయంలో బలి ఇచ్చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇలా అవసరాన్ని బట్టి మన విశ్వాసము ఎంతైనది, మన విశ్వాసపు పరీక్షలు మనం దేవుని కొరకు నిలబడతామా లేదా అనేది దేవుడు పరీక్ష పెడుతూ ఉంటాడు. నానా విధములైన శోధనల చేత, శోధన ఏ విధంగా అయినా వస్తుంది. ఈ లోకపు అపవాది, ఈ లోకపు తర్క ఏం చేస్తా ఉంటే మన శోధనలకు అప్పగిస్తూ ఉంటాడు. ఏ యొక్క జీవితం గురించి మనకు తెలుసు. శోధనలో ప్రయాణం అది. ఇంట్లో నుంచి వచ్చింది మొదటి శోధన, అంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైతే ఆ యొక్క యోబు చిల్ల పెంకులతో తన యొక్క శరీరాన్ని గీక్కుంటూ ఉంటున్నాడో, తన భార్య వచ్చింది, ఇంకా ఏమి దేవుడు
ఇది నేను చూడలేకపోతున్నాను, నీ బాధ చూడలేకపోతున్నాను, నువ్వు దేవుని దూషించి చనిపోకూడదా అని సలహా ఇస్తూ ఉంటుంది. స్నేహితులు వచ్చారు, తన బాధను చూచి 7 రోజులు వాళ్ళు కూడా యోబుతో పాటు దూరంగా నిలబడి ఏడుస్తూ రోదిస్తూ ఉంటున్నారు. ఆ తర్వాత అంటున్నాడు, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి ఈ యొక్క శ్రమల్లో నీకు ధైర్యం పుట్టించట్లేదా? నువ్వేం పొరపాటు చేసావు, ఏ విధంగా మాట్లాడేవు అని హెచ్చరిస్తూ ఇంకా ఏం చేస్తా ఉన్నారు అని అంటే గుచ్చుతూ ఉంటున్నారు. అటు ఒక భార్య ఇంకెందుకు నువ్వు బతకటము అని అంటుంది. స్నేహితులు నువ్వేదో పొరపాటు చేసావని అంటూ ఉంటున్నారు. అనగా ఇంట్లో శోధన వచ్చింది, స్నేహితులుగా ఆదరించడానికి వచ్చిన వారు కూడా వాక్యంతోనే దేవునితోనే ఏం చేస్తూ ఉంటున్నారంటే, నువ్వేదో పొరపాటు చేసి ఉంటావు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మనల్ని ప్రోత్సహించేవారు లేకపోతే మన విశ్వాసంలో ఏమైపోతాము, జారిపోతాము, శోధనలో జారిపోతాము. మన యొక్క ఆత్మీయ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనల్ని సరైన రీతిలో ఆత్మీయ సహవాసంలో నడిపించేవారు లేకపోయినట్లయితే, మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికి మనం సమీపస్తులుగా, దేవునితో నడిచే వ్యక్తులుగా మనం ఉండలేకపోతే, మనకొచ్చే శోధనల్లో మనం జయించలేము. మనకు తప్పనిసరిగా మనకు ఆత్మీయ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు దేవుని యొక్క వాక్యము చేత సరి చేసుకుంటూ, దేవుని యొక్క సముఖంలో దేవునితో నడిచే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎవరితో మనం సహవాసం చేస్తూ ఉంటున్నామో, ఈ లోకపు స్నేహము దేవునికి వైరం అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. భక్తిహీనులతో మన సహవాసం ఉన్నట్లయితే, మన విశ్వాసములో మన యొక్క శోధనలు వచ్చినప్పుడు వాటిని మనం జయించలేము. భక్తిహీనులు ఏం చేస్తూ ఉంటారంటే, మనల్ని ఇంకను దిగజార్చే వ్యక్తులుగా ఉంటారు. అయితే మనం దేవునితో స్నేహం చేసే వ్యక్తులుగాను, దేవుని బిడ్డలతో స్నేహం చేసే వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే, ఆ విశ్వాసంలో మనము నిలబడగలుగుతాం. వచ్చిన శోధనలో జయించగలుగుతాం. కుటుంబంలోంచి శోధనలు వస్తా ఉంటాయి. భార్య గౌరవించలేని పరిస్థితి వచ్చిద్ది. స్నేహితులు గౌరవించలేని పరిస్థితి వచ్చిద్ది. అనేక రకాలైన మాటలు పడవలసిన పరిస్థితులు వస్తాయి. ఆ వచ్చినప్పుడు అనుకోవాలి, ఇది నాకు మంచి పరీక్ష, దీనిలో నేనేం చేయాలి, ఆనందించాలి. ఈ శోధనలో దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఈ శోధన జయించుటకు దేవుడు నాకు కృప చూపిస్తాడు. దీని ద్వారా గొప్పగా నన్ను శుద్ధ సువర్ణంగా మార్చగలుగుతాడు అని మనము ఆనందించాలి అని రాయబడి ఉంటుంది. అది మహదానందం అంట. శోధన వచ్చినప్పుడు అది మహదానందం అని ఎంచుకుని అంటున్నాడు. యోబు యొక్క శ్రమలు, సమాజంలో ఈచడింపులు వస్తూ ఉంటున్నాయి. చిన్న పిల్లవాడు కూడా ఎగతాళి చేస్తూ ఉంటున్నాడు. స్నేహితులు ఎగతాళి చేస్తూ ఉంటున్నారు. కుటుంబంలో వ్యతిరేకత. ఇది మామూలు శోధన. ఎవరో ఒకరు మనం ఆదరించే వాళ్ళు ఉండాలి గాని, ప్రతిదానికి గుచ్చేవారు ఉంటే, ప్రతిదాన్ని తప్పని ఎత్తి చూపుతూ ఉంటే, లేకపోతే మనము దేవునికి విధేయులుగా ఉన్నప్పటికీ కూడా సాతాను కొన్ని శోధనలకి అనుమతి ఇచ్చినప్పుడు, దేవుని ద్వారా అనుమతి తెచ్చుకున్నప్పుడు, వాటిని జయించగలిగిన ప్రార్థనా జీవితం మనకి లేకపోయినట్లయితే, మనం విశ్వాసంలో జారిపోతాం. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనం గమనించినప్పుడు యోబు ఆ విశ్వాసంలో నిలిచిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఆ విశ్వాసం ద్వారా ఆ శోధన జయించిన వ్యక్తిగా తను ఉంటున్నాడు. సమయం అయిపోతుంది కనుక నేను ముగిస్తూ ఉంటున్నాను. రాయబడి ఉంటుంది, అది మహదానందం అని ఎంచుకోవాలంట. నానా రకాలైన శోధనలు వచ్చినప్పుడు
మహదానందమని ఎంచుకునుడి అని రాయబడి ఉంటుంది. నానా రకాలైన శోధనలు. అబ్రహాముకు తన కుమారుని ద్వారా శోధన కలుగుతూ ఉంటుంది. తన కుమారుని ఇవ్వగలిగినంత విశ్వాసము అబ్రహాములో ఉంటూ ఉంటుంది. యోబు చుట్టూ శోధనలు వచ్చినప్పుడు దాన్ని జయించగలగటానికి దేవుడే ఒక దినమున తనతో మాట్లాడుతూ తనను బలపరుస్తూ ఉంటున్నాడు. అయితే మన విశ్వాసంలో స్థిరంగా నిలబడగలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. మరొక విధంగా మనం గమనించినప్పుడు షడ్రక్, మేషకు, అబేద్నెగోలు మనం గమనించగలుగుతూ ఉంటాము. వారి యొక్క విశ్వాసము ఎలా ఉంటుందంటే, ఈ శోధన, ఈ యొక్క అగ్నిగుండంలో మేము పడిపోయినా పర్వాలేదు, కానీ రాజు నీకు మాత్రం ఎంత మాత్రమో ఆ ప్రతిమకు నమస్కారము చేయము. మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా, చూడండి, ఆ శోధనలో పడిపోవడానికి ఇష్టపడుతూ ఉన్నారంటే దేవుని పట్ల వారికున్న విశ్వాసము, దేవుని పట్ల వారికున్న నమ్మకత్వము, అది మహదానందంగా ఎంచుకుంటున్నారు. దేవుని కొరకు చనిపోవటం కూడా. రోజు మన విశ్వాసం ఎలా ఉంటుంది? దేవుని కొరకు చనిపోవట అటు పక్కన ఉంచితే, ఆ శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం తల్లడిల్లిపోతూ ఉంటాము, కృంగిపోతూ ఉంటాము, మానసికంగా, శారీరకంగా ఎంతో నలిగిపోతూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డ, ఈ శోధనలు కొద్ది కాలమే. నానా రకాలైన శోధనలు నీకు వస్తూ ఉంటాయి. ఇది మన విశ్వాసానికి పరీక్ష అని అనుకోవాలి. జయించువానికి జీవ కిరీటం ఉంచబడి ఉన్నది అని రాయబడి ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో శోధన సహించువానికి జీవ కిరీటము, ఆయన మన జీవ కిరీటాన్ని ఉంచుతూ ఉంటున్నాడు. ఈ శోధనలన్నీ జయించుకొని ఆ నిత్యరాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నాం కదా. అక్కడ మనకు ఆ నిత్యరాజ్యంలో ఆ జీవ కిరీటము నువ్వు పొందుకోవాలంటే ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు శ్రమను అనుభవించాలి. అది మహదానందంగా తీసుకోవాలి. దేవుని కొరకు బిడ్డలనైనను, దేవుని కొరకు సిరి సంపదలనైనను, దేవుని కొరకు ఎటువంటి వాటినైనా వదులుకోగలిగిన జీవితం, ఆత్మీయ జీవితం మనకు ఉండాలి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఇటు శోధనకు మనం నిలిచినప్పుడు జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి కలుగుజేయను గాక. ఆమేన్. నా వందనాలు అన్న. థ్యాంక్ యూ. ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మహాకృప కలిగినటువంటి నా గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. గడిచినటువంటి ఈ రాత్రికాల సమయం అంతా తండ్రి, నీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఇటు రీతిగా ప్రభువా ఈ ఉదయకాల సమయాన్ని మాకు ఇచ్చారు తండ్రి. అందుని బట్టి వందనాలు. ఈనాటి పునరుద్ధరణ దినంలో, ఈ ఉదయకాలంలో, ఈ మొదటి జామును ప్రభువా మీకు ఇవ్వగలిగేటువంటి ధన్యతను మాకు అందరికీ దయచేశారు దేవా. అందుని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం తండ్రి. ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడినటువంటి అయా ఇదిగో నాయన వాక్యాన్ని బట్టి, అయా ఇదిగో నా తండ్రి హెచ్చరించినటువంటి హెచ్చరికలను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. అవును నాయన, యోహాను సువార్తలో మీరు చెప్పిన రీతిగా లోకాన్ని ఎంతో ప్రేమించానని మీరు సెలవిచ్చినట్లుగా ప్రభువా మేము అర్థం చేసుకునేటువంటి ఆ రీతిలో ఆయన మీరు లోకాన్ని ప్రేమించారని మీరు చెప్పినప్పుడు మేము కూడా ప్రభువా లోకాన్ని ప్రేమిస్తూ లోకంలో ఉండిపోకుండా దాని యొక్క అర్థాన్ని, అందులో ఉన్నటువంటి అయా ఇదిగోనైనా నిగూఢమైనటువంటి సత్యాన్ని మేము గుర్తెరుగుటకు సహాయం దయచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అయా లోకంలో పడిపోక, అవిశ్వాసంతో ఉండిపోక, అయా ఇదిగోనా తండ్రి విశ్వాసం కలిగి అబ్రహాము కుమార్తెల వలె, కుమారుల వలె ప్రభువా ఆయన మేము ఎదుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి అయా ఇదిగో నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీ పాదశానికి అప్పచెప్పుకుంటూ ఉన్నాం. మీ కృపలో బలపరచండి, స్థిరపరచండి ఆయన. నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. జీవం కలిగినటువంటి నీ పాదాలకు వందనాలు ప్రభువా. నీ వాక్యంతో మమ్మల్ని నాయన అనుదినం హెచ్చరిస్తూ ఉన్నారు ప్రభువా. అయినా మేము విననల్లనటువంటి ప్రజలుగా అయా జీవిస్తున్నామేమో మమ్మల్ని మేము పరిశీలించుకొని పరీక్షించుకుంటూ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం.
కృపా నీ కాపుదలని కంచి అయా మాకు ఇప్పటి వరకు తోడుగా ఉంచుతున్నారు, అందుని బట్టి వందనాలు. ఇప్పటి వరకు నాయన వాకి సందేశం అందించినటువంటి ప్రభువా మీ దాసులను కూడా మీ పాల్సింది అప్పచెప్పుకుంటున్నాం. వారిని, వారి కుటుంబాన్ని, ఆయన వారి ఉద్యోగాలను ప్రభువా వారి చేతి పనులను మీరు స్థిరపరచండి. మీ కృపా మీ కాపుదల మీ కంచి మాకు తోడుగా ఉంచండి. యూసీవై టీంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీ పాల్సింది అప్పచెప్పుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా మీరు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ మీ కృపా మీ కాపుదల మీ కంచి మాకు తోడుగా ఉంచి ముందుకు నడిపించి మీరే మహిమ పొందుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.